10 లక్షలు ఖరీదైన సూటు మేకప్ వేసుకుని తిరిగే నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని గురించి మాట్లాడే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ మండిపడ్డారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మెగా ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో బోడ వెంకట్తో పాటు పీసీసీ మాజీ కార్యదర్శి జ్యేష్ఠ సతీష్ బాబు, కాంగ్రెస్ జిల్లా అడ్మిన్ పట్నాల శ్రీనివాసరావు మాట్లాడారు. నల్లమిల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలవలేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారో మీకు తెలియదా అని నిలదీశారు. ఎస్ఐఆర్ కన్వీనర్గా ఉన్న నల్లమిల్లి బహిరంగ చర్చకు రాగలరా అని బోడ వెంకట్ ప్రశ్నించారు. ఈ పేరుతో మైనార్టీలు, దళితులు, క్రిస్టియన్ల ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, గన్ని రామానాయుడు, ఐ సత్యనారాయణ, గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక 10 స్థానాలు కూడా ఎక్కడా రావట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏంటి అని అంటున్నారు. నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్లో అనేక ప్రాంతీయ పార్టీలతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మీకు వచ్చిన సీట్లు ఎన్ని? మొన్న జరిగిన కేరళ ఎలక్షన్లో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? అంతకు ముందు జరిగిన తెలంగాణలో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? 3 ప్రాంతీయ పార్టీలతో ఎలక్షన్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని? పట్టుమని 10 మీకు రాలేదయ్యా. ఇవాళ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేసింది. అనేక సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం చేసింది. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధికారానికి వచ్చిన దాఖలాలు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం తగదని చెప్పి హితవు పలుకుతూ, పని లేదు, ఒక ప్లేస్ పెట్టి పత్రికా మిత్రులందరినీ పిలుద్దాం, మీరు పిలిచిన చోటికి నేనే పూర్తి ఆధారాలతో వస్తాను, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఎస్ఐఆర్ మీదకి చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఈ ఎస్ఐఆర్ అనేది పూర్తిగా మైనారిటీల్ని, దళితుల్ని, క్రిస్టియన్ని దూరం చేసే ప్రక్రియలో ఓట్లను తొలగించి ఆ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ మనం అనేక రాష్ట్రాల్లో రిజల్ట్స్ చూసాం. ఎక్కడైతే అవతల పార్టీకి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడం, వీళ్ళకు అనుకూలంగా ఉన్న చోట ఓట్లు ప్రకటించుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి దీని మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇది సరైన పద్ధతిలో జరుగుతుందని మీరు కానీ భావిస్తే మా ఛాలెంజ్ని మీరు స్వీకరించండి. అతను పూర్తిగా రాజకీయాల మీద అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బీజేపీ భావజాలం అతను నమ్మట్లేదు కాబట్టి, బీజేపీ పార్టీ అతన్ని పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో పాటు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి మీద కూడా అనేకమైనటువంటి విమర్శ, అతను ఎవరో పార్టీలో నడిపిస్తున్నాడని చెప్పి అనడం జరిగింది. అతనికి తెలియదేమో, అవగాహన లేదేమో, కానీ అతను 3వ, 2వ శాసనసభ్యుడు అయి ఉండొచ్చేమో. కానీ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రం నుంచి 9 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి చరిత్ర ఆయన రికార్డు ఉంది అక్కడ. తర్వాత లోక్సభ సభ్యుడిగా 2019 నుంచి 24 వరకు లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా 2024 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆయన్ని పట్టుకుని ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకుని అతను ఎవరినో పెట్టుకుని పార్టీని నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన అనపర్తి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పీలారు. కానీ వీళ్ళందరూ కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఏ వ్యక్తి అయినా సరే, ఎంతమంది అయినా 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తమ ఉద్దేశపూర్వకంగా వేరే మనుషుల కోసం అవసరమైతే ఎవరైతే కోపం ఉందో వాళ్ళ మీద చూపించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పెద్దల మీద చూపించడం చాలా తప్పు. అలాంటి వ్యక్తిగత దోషణలు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విమర్శించండి. అంతేకాని మీరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మీరేమీ చేయలేరు. రాబోయే రోజుల్లో
కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. అలాంటి టైంలో మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడటం చాలా మంచిది. కాబట్టి పత్రికా ముఖం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ యావగ్రీయంగా ఉంటుంది, విజయంగా ఉంటుంది.